మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎయిట్ భక్తి ఛానల్. రవి గ్రహ సంచారం. రవి ప్రతి మాసము కూడా ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాడు. అంటే ఈయన సంవత్సరం తిరిగేసరికల్లా 12 రాశుల్ని కూడా ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ రవి కారకత్వాలు కానీ చూసుకున్నప్పుడు రవి గ్రహాలకి రాజు. అలాంటి రవి ఈ యొక్క గ్రహ మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు వల్ల ప్రతి రాశికి కూడా శుభ అశుభ ఫలితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అయితే రవి ఇక్కడ మనకి సహజంగా ప్రభుత్వ రంగాలకి, రాజకీయాలకు, అలాగే ఉద్యోగాలకు, ప్రభుత్వానికి సంబంధించిన వాటికి రవి యొక్క ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అయితే రవి ఈ యొక్క మార్పు వల్ల అయితే ఇవి గోచార ఫలితాలు కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా మనం వ్యక్తిగత జాతకాలు, అంటే ఒక వ్యక్తి జన్మించిన సమయానికి ఏదైతే ఆ యొక్క జాతక రాశి చక్రం ఉందో దాన్ని ఆధారంగా కూడా చేసుకుని ఈ గోచారము ఆ యొక్క వ్యక్తిగత జాతకము రెండూ కూడా చూసుకుని అప్పుడు ఫలితాలు అనేవి చూసుకోవాలి. ఇవి మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే కాబట్టి అది ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ 12 రాశుల వారికి రవి యొక్క సంచారం, అంటే ఇక్కడ నవంబర్ 16వ తేదీ నుండి కూడా రవి మనకి వృశ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో ఈ యొక్క రవి సంచారం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కానీ చూసుకుంటే ఈ యొక్క రవి ద్వితీయాధిపతి అయిన రవి పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొంచెం పంచమ స్థానంలో ఉండడం వల్ల ధన వ్యయం, అంటే ద్వితీయాధిపతి అయ్యాడు కాబట్టి కాస్త బంధువుల ద్వారా కానీ, సంతానం ద్వారా కానీ, ఇంట్లో వాళ్ళ ద్వారా కానీ ధనం వ్యయం ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు ఉండాలి. ముఖ్యంగా ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళ ఆరోగ్య విషయాలు కాస్త నిరుత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగే ప్రతిదానికి కూడా ఎక్కువ శ్రమ ఉంటుంది, ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. నిరుద్యోగులకి కాస్త వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉద్యోగాలు రాకపోవడం అనేది ఉంటుంది. విద్యార్థులకు కూడా కాస్త శ్రమ అనేది అధికంగా ఉంటుంది. భార్యాభర్తల విషయాల్లో సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా మానసిక కాస్త ఆందోళన అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా పని చెయ్యాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఎంత పని చేసినా కూడా అందులో స్థిరమైన ఆలోచన లేకపోవడం వల్ల పనుల్లో కూడా స్థిరత్వం లోపించడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త ఆరోగ్యపరంగా, శారీరక పరంగా కూడా కొంత ఆందోళన అనేది ఉంటుంది. అంటే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఉంటాయి. కాబట్టి ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సామాన్యంగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి ఉంటుంది. రాజకీయ పరంగా కానీ, సినీ కళా రంగాల వారికి కూడా సామాన్యంగానే కనబడుతోంది. వీళ్ళు ముఖ్యంగా ఈ రాశి వారి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మానసిక ప్రశాంతత అనేది చూసుకోవాలి. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా అరుణ పారాయణ చదవడం లేదా వినడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఎర్రటి పూలతో సూర్య భగవాన్ని అర్చించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటిక లింగాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.